సార్ మీ పేరు? మా పేరు దామోదర్ రెడ్డి. సార్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? ఇప్పుడు రెండు నేషనల్ పార్టీల మధ్యలో పోటీ ఉంటది, కాంగ్రెస్ బీజేపీ ఈ రెండింటి మధ్యలో ఉంటది. ఇక్కడ నార్కన్ కాన్స్టిట్యూన్స్ లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సార్ కాంగ్రెస్ కు అంటే మీ మద్దతు బై ఛాన్స్ ఈ లొకేషన్ లో కాంగ్రెస్ అంటున్నారు కదా, కారణాలు ఏంటి సార్? ఇక రేవంత్ రెడ్డి గారు ఈ 6 గ్యారెంటీల పథకం ఒకటి, ఈ 10 ఏళ్ల పాలనలో ప్రజలు విసుగు చెంది కాంగ్రెస్ పటం కట్టారు ఈ రాష్ట్ర స్థాయిలో. ఇప్పుడు అదే విధంగా సెంట్రల్ లో కూడా ఈ కాంగ్రెస్ కు గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయి. సార్ మీ పేరు? నా పేరు ఎండి మొహమ్మద్ జబ్బార్ నా పేరు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో ఈ నాగర్ కర్నూల్ కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉంది సార్? ఇప్పుడు 100% కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ ఎవరికి ఇచ్చినా, ఒకవేళ మల్లు రవికి ఇచ్చినా ఇంకోరికి ఇచ్చినా కాంగ్రెస్ అయితే గెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇంకా గవర్నమెంట్ కూడా ఇంతవరకు చేసింది గవర్నమెంట్ కూడా ఏమంతా చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే అన్ని వాళ్ళు ఏదో ఒకటి తెచ్చి అన్ని అడ్డాలు పెట్టి వాళ్ళు ఓట్లు సంపాదించుకుని అంత తప్ప పబ్లిక్ కి సేవ చేసింది ఏది లేదు. సార్ మీ పేరు? నా పేరు శ్రీనివాస్ సార్. ఓకే సార్, ఇప్పుడున్న ఎంపీ ఎలక్షన్స్ లో ఏ పార్టీకి మీరు ఓటేస్తారు? ఇప్పుడైతే ఎంపీ ఎలక్షన్ నిన్నమన్న అయితే అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ కి ఓటు వేసినాం. కానీ సెంట్రల్ లెవెల్ అయితే మోడీ పరిపాలన బాగుంది కాబట్టి మోడీ డైనమిక్ హీరో, ఆయన మించింది లేదు. కాకపోతే మన ఓటు సద్వినియోగం చేసుకోవాలి, ఆయనకి వేయాలని అంతే, కన్మది ఏం లేదు. కాకపోతే మేము మన అసెంబ్లీ ఎలక్షన్ ఇక్కడ ఇప్పుడు ఎంపీకి మటుకు అక్కడ వేయాలని అనుకుంటున్నాం. సార్ ఇప్పుడు మీతో పాటు ఉన్న సన్నిహితులు కాంగ్రెస్ అని చెప్పారు, మీరేమో బీజేపీ అంటున్నారు, అంటే వ్యత్యాసం ఏంటి సార్? మేము ఏంటంటే వ్యక్తిని పట్టేస్తున్నాం. మోడీ ఏంటంటే ఇప్పుడు మంచి పరిపాలన ఉంది అంతే, ఏం లేదు, మంచిగా చేస్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడు, మంచిగా బియ్యం ఇస్తున్నాడు, ₹1 కిలో బియ్యం, 5 కిలో బియ్యం ఫ్రీ ఇస్తున్నాడు. ఇంకా ఈ రోడ్లు, తర్వాత ఈ లైటింగ్స్, అవి మంచి నిధులు, తర్వాత ఈ శ్మశానానికి పైసలు అన్ని ఇస్తున్నారు. కానీ ఎవరికి తెలుస్తలేదు మోడీ ఏం పని చేస్తున్నాడు, ఎవరికి తెలియదు. ఒక ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళకే తెలుస్తుంది. అట్లా ఇంతకుముందుకు ఏ గవర్నమెంట్ చేసింది? మోడీ ఏంటంటే వ్యక్తిగతంగా మంచిగా చేస్తున్నాడు కాబట్టి మనం ఆయన లైక్ చేస్తున్నాం అంతే. అదే మనతో పాటు కాకుండా కూడా చాలా మంది ఎంపీ ఎలక్షన్ కాంగ్రెస్ సానుభూతి పనులు ఉన్నారు, వేయాలని ఉంది. కాకపోతే వ్యక్తిగతంగా వేయాలనేది ఒకటి ఉంది. హిందుత్వము అన్న భావన, అట్లా హిందుత్వం అంటే ఆయన అసలు ఈ సేవ చేయడానికి అవసరం రానికనే రాకపోతున్నాయి. ఆయన హిందుత్వాన్ని ఏడ చూసిండు, ముస్లిం సేమ్ చూసిండు, హిందుత్వం చూసినందుకే దేశాన్ని డెవలప్ చేస్తున్నాం అంతే. వ్యక్తిని చూడాలి మనం. ఇంతకుముందుకి ఇంతగానో మనం ఉన్నదా మనం స్టేట్? ఇప్పుడు ఎట్లా ఉన్నాడు మోడీ? మనకు గెలిచే పని చేయడానికి ఓటు వేయాలంతే. ఎవరైనా గానీ, రాహుల్ గాంధీ అన్నా గానీ, మోడీ అన్నా గానీ, ఎవరైనా గానీ అంతే. ఇప్పుడు నార్కర్నూలు మోడీ మస్తు నిధులు వచ్చినాయి, అది ఎవరు తెలియదు. ఓన్లీ చదువుకున్న వాళ్ళకి ఒకటే తెలుస్తుంది. అటువంటి వ్యక్తిని మనం ఇచ్చిపెడితే మళ్ళీ మనం ఏంది ఇంకో 20 ఏళ్ళు ఎన్నికో మోడీ పరిపాలన వెళ్తే అంటున్నారు. మోడీ పరిపాలన చేస్తే బాగుంటది. మోడీ పాలన లేకుండా మళ్ళీ ఏం చేస్తే మనం 20 ఏళ్ళు ఎన్నికో. మీ పేరు? ఆ పేరు నరేందర్ రెడ్డి. ఓకే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం. అంటే కారణం ఏంటన్నా? ఏదో మార్పు కోరుకోవడం అంతే. మార్పు అంటే ఆల్రెడీ ప్రభుత్వం లీడ్ అయింది కదా, రాష్ట్రంలో వచ్చింది కానీ సెంట్రల్ కూడా మార్పు కోరుకోవడం అంతే. అన్న మీ పేరు? నా పేరు జయరాజు. ఓకే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ ప్రభుత్వం 2 టర్మ్స్ కంప్లీట్ చేసింది కనుక ఈ ఒక్కసారి మార్పు అనేది రావాలని కోరుకుంటున్నాను. మార్పు అంటే ఈ ఒక్కసారికి నా వంతుగా నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే 2 సార్లు 10 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం యొక్క ఫలితాలను చూసినాము. ఇప్పటి వరకు వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఇంకా మార్పు రావాలంటే నూతనంగా వరవడికి రావాలని కోరుతున్నాను నేను. దాదాపు ఇంతకు ముందు చాలా సంవత్సరాలు కాంగ్రెస్ అనేది ఉంది కదా, అప్పుడు మాకు ఇంత తెలియదు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితులలో సోషల్ మీడియా ద్వారా కొన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి ఒకసారి మార్పు జరిగితే బాగుంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఏ విధంగా అయితే మార్పు జరిగిందో దేశంలో కూడా ఒకసారి మార్పు జరిగితే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. నా మీ పేరు? ఓకే, ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లాలో ఎంపీ ఎలక్షన్స్ అంటే మొత్తం ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నాగర్ కర్నూలులో ఏ పార్టీ రావచ్చు? బీజేపీ. బీజేపీకి వేయడానికి కారణం ఏంటన్నా? బీజేపీ అంటే అధికారంలో కూడా ఢిల్లీలో కూడా వాళ్ళు ఉన్నారు కాబట్టి అదే బీజేపీ వస్తేనే బాగుంటది. అన్నిటికీ కేంద్రంలో కూడా బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. ఇంకా ముఖ్య కారణాలు, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, మిగతా టీఆర్ఎస్ ఉంది, ఇలాంటి పార్టీలు ఉన్నాయి కదా, బీఆర్ఎస్ కు ఎందుకు వేయాలి? బీజేపీకి ఎందుకు వేయాలి? బీజేపీ ఉంటేనే నా ఉద్దేశం బాగుంటది అని చెప్పేసి నేను బీజేపీకే కోరుకుంటున్నాను. కేంద్రంలో ఉంది, ఏమైనా ముఖ్య పనులు కావాలన్నా కేంద్రం నుంచే నిధులు వస్తాయి కాబట్టి ఎంపీ ఎలక్షన్ అనేది పార్లమెంట్
కాబట్టి అక్కడ నుంచి నిధులు వస్తాయి కాబట్టి బీజేపీ ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి ఎక్కడ వేసారు? ఎమ్మెల్యే ఎలక్షన్ లో మేము బీఆర్ఎస్ పార్టీ, ఎంపీ ఎలక్షన్స్ లో ఎంపీ ఎలక్షన్ లో బీజేపీ. తేడా ఏంటి అన్న? ఎందుకు? అంటే రాష్ట్రంలో అంటే ఇక్కడ టీఆర్ఎస్ ఉండాలి, కేంద్రంలో అంటే బీజేపీ ఉండాలి. ఈ పార్లమెంట్ అనేది వీళ్ళు ఢిల్లీలో పోయి కొట్లాడతారు కదా రాష్ట్రం గురించి, అక్కడ నుంచే బీజేపీ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి కోరుకుంటున్నాం. అట్లా పేరు జనగ్రాములు. ఓకే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్స్ వల్ల ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ టిఆర్ఎస్ కి వేయడానికి కారణం ఏంటన్నా? మా నార్కల్లో మొత్తం మంచి అయింది కాబట్టి పాలన బాగుంది కాబట్టి టీఆర్ఎస్ కే వేస్తున్నాం. అప్పుడైనా సరే వేసేది టీఆర్ఎస్, ఇప్పుడైనా సరే టీఆర్ఎస్ కే వేస్తున్నాం. అన్న మీ పేరు? మీరాజ్ నా పేరు. ఓకే. ప్రస్తుతం ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఏ పార్టీకి వేస్తారు? నేను కాదు, నాగరికల్ అంతా కూడా వేసేది కాంగ్రెస్ కే ఉంది. ఎంపీ ఎలక్షన్ లో మల్లు రవి ఉన్నారు అనుకుంటున్నా నేను. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ కు అనడానికి ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు కానీ అంటే మీరు ఎందుకు వేయాలనుకుంటారు ఈ కాన్స్టిట్యున్సీలో? నా టాక్ కాదు, పబ్లిక్ టాక్ కూడా అలానే ఉంది. ఎంపీ ఎలక్షన్స్ లో వచ్చేది మల్లు రవి అని టాక్. మీరు బయట కూడా తెలుసుకోండి ఒకసారి. మల్లు రవి ఉన్నారు, రావచ్చు అని నేను అనుకుంటున్నా. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అయిన పథకాలు కానీ అట్లాంటివి ఏమన్నా చెప్పడానికి ప్రయత్నం చేయండి. అవుతున్నాయి కదా, కొన్ని స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి. గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ కదా, ఇంకా తెలియదు పార్టీ గురించి అందరికీ తెలియాలంటే ఇంకా 2-3 మినిట్స్ టైం, 2-3 నెలలు టైం పడుతుంది. న్యాయం చేయగలుగుతుంది కాంగ్రెస్. కాంగ్రెస్ దుబారా ఖర్చు పెట్టకుండా న్యాయం చేస్తుంది అనుకుంటున్నాం. కాంగ్రెస్ అనేది మంచి దుబారా ఖర్చు ఉన్నదాన్ని తీసేసి ఇప్పుడు మహిళలకు బస్సు ఫ్రీ ఇచ్చారు, దుబారా ఖర్చు కట్ చేసి వీళ్ళకి న్యాయం చేస్తున్నారు. అలాంటి న్యాయం చేస్తారు కొన్ని కాంగ్రెస్ కు టైం పడుతుంది. కాంగ్రెస్ మంచి లీడ్ గా రావాలంటే కొంచెం టేక్ ద టైం పడుతుంది. అన్ని ఇప్పుడు ప్రస్తుతం అయితే బాబాయ్ పాలన అవన్నీ మంచి బాగానే ఉన్నాయి. విద్యా సమస్యకు న్యాయం చేస్తాను, ప్రత్యేకంగా విద్యా సమస్య కోసమే కాంగ్రెస్ ఎన్నుకున్నాం. విద్యా సమస్యతో న్యాయం చేయగలుగుతాను అనుకుంటున్నాను. విద్యార్థులు చాలా లోలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం మనం ఆలోచించుకోవాలి.